గుంపేలి మునీశ్వర్ 8 గంటల పని విధానం శాశ్వతం చేయాలి. రైతు అన్నం పండించాలి. హమాలీ కార్మికుడు అన్నం మోయాలి. కార్మికుడు ప్రతిరూపం ఏఐటియుసి కార్మికుడికి తోడు నీడ. ఏఐటియుసి స్థానిక నర్సంపేట పట్టణంలో 31 అక్టోబర్ 2025 శుక్రవారం రోజున సివిల్ సప్లై గోదాం ప్రాంగణం యందు నర్సంపేట అధ్యక్షులు బకెర కిషోర్ ఆధ్వర్యంలో ఏఐటియుసి జెండా ఆవిష్కరణలో టెంకాయలు మిఠాయిలు సమర్పించి ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు గుంపేలి మునీశ్వర్, వరంగల్ జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కపెల్లి రమేష్, సీనియర్ నాయకులు ఇల్లందుల సాంబయ్యలు మాట్లాడుతూ ఏఐటియుసి ఒక సముద్రం లాంటిది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ దోపిడీ ప్రభుత్వం చేతిలో నలిగిపోతున్న భారతదేశంలో ఎలాంటి సంఘాలు పుట్టకముందు ఏఐటియుసి 1920 అక్టోబర్ 31న రోజున బొంబాయి మహానగరంలో బాలగంగాధర్ తిలక్, లాలా రఘుపతి రాయ్, జవహర్లాల్ నెహ్రూ మరో ఎందరో మేధస్సుల ఎర్రటి రక్తం ఏరులై పారుతున్న బ్రిటిష్లు గుండెలు చీల్చి ఎర్ర జెండాలతో ప్రతి పోరాటంలో ముందు వరుసలో ఉంటూ ఏఐటియుసి పెద్ద వృక్షం నీడగా సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఎర్ర జెండా కార్మికులకు రక్షణ తోడుగా హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసే సంఘం ఏకైక సంఘం ఏఐటియుసి అని అన్నారు. 31/10/2020 సంవత్సరంకి ఏఐటియుసి జన్మించి 106 సంవత్సరాలు. ఈ 106 సంవత్సరాల చరిత్ర ఎందరో మహానుభావులు, ఎందరో దాన్ని అసలు వాసీలు హక్కుల కోసం పోరాటంలో, ముఖ్యంగా మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకునే పరిస్థితిలో ఈ దేశానికి ఒక సంఘం కావాలి. ఏ పార్టీగా అనుబంధం కాకుండా ప్రతి కార్మికులు అన్ని వర్గాలలో ఉన్నారు, అన్ని రంగాలలో ఉన్నారు. మరి వాళ్ళ హక్కుల కోసానికి ఒక్క పిలిపిస్తే లక్షలాది మంది జనం వస్తేనే ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ గుండెలు అదురుతాయి హక్కుల కోసం పోరాడాలని. అప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధాని కాకముందు, తర్వాత లాలా లజపతి రాయ్, ఉక్కు మనుషులంటి వాళ్ళు అప్పుడు అందరూ ఒక ఐక్యంగా ఈ ఏఐటియుసిని స్థాపించారు. అప్పటి నుండి నాటి నుండి నేటి వరకు అప్పటి నుంచి ఈ కార్మికుల హక్కుల కోసానికి ముందు వరుసలో ఉండి పోరాడే సంఘం ఏఐటియుసి. ఆ ఏఐటియుసి మనం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంటు అన్నీ తీసేసి 4 లేబర్ కోడ్లుగా చేసి మరి 8 గంటల పని విధానాన్ని 10 గంటలు 12 గంటలు పెంచే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆల్రెడీగా మన తెలంగాణలో మన రేవంత్ రెడ్డి గారు 10 గంటల పని విధానం ప్రవేశపెట్టిండు. దాని వ్యతిరేకంగా మనం కొట్లాడుతూ ఉన్నాం. పని విధానం కాదు 10 గంటలు కాదు, 12 గంటలు కాదు, 8 గంటలు ఇవ్వాల్సిందే. మరి అందరికీ 24,000 జీతం ఇవ్వాల్సిందే, బోనస్ ఇవ్వాల్సిందే. మరి అన్ని హక్కుల కోసానికి కల్పించాలని, ముఖ్యంగా మన సివిల్ సప్లై హమాలీ కార్మికులు అయితే ఘోరమైన పరిస్థితి ఉన్నది. ఇప్పుడు వస్తారు, పని ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, 15 రోజులు ఉంటుంది, మళ్ళీ 15 రోజులు ఉండదు. ఆ ప్రకారంగా వాళ్ళు ఏ పని చేయని పరిస్థితుల్లో కూడా వండుకుంటూ మరి అన్ని పేద ప్రజానికానికి వాళ్ళు పాటుపడుతూ ఉన్నారు. వాళ్ళు లేనిదే బియ్యం పంపిణీ జరగదు, నిత్యావసర సరుకులు జరగవు. ఇప్పుడు ఇక మొయ్యాలి, ఇది తీసి అటు వేయాలి, అటు తీసి ఇటు వేయాలి, మళ్ళీ అటుకపోయి మళ్ళీ వాళ్ళకు డీలర్లకు వేయాలి. అట్లయితేనే ఈ వ్యవస్థ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా సివిల్ సప్లై కార్మికుల హక్కుల కోసానికి సిపిఐ పార్టీగా, మా వ్యవసాయ కార్మిక సంఘంగా మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి ధన్యవాదాలు చెప్తున్నాం. అక్కపెల్లి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.